ఓం శాంతి. ఈరోజు సాకార మురళి. ఈరోజు తేదీ 31/5/25. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, ఎప్పటి వరకు బతకాలను అప్పటి వరకు చదవాలి, చదివించాలి. ఖుషి మరి పదవికి ఆధారము చదువైంది. ప్రశ్న: సర్వీస్లో సఫలత కోసము ముఖ్యమైన గుణము ఏది అవసరము? జవాబు: సహనశీలత. ప్రతి విషయంలో సహనశీలతగా ఉండాలి. పరస్పరము సంఘటన తయారు చేసుకొని సేవ చేయండి. భాషణం ఒక ప్రోగ్రాం తీసుకుని రండి. మనుషులు ఎవరు నిద్రపోతున్నారో వాళ్ళని మేల్కొల్పే కోసము ఎన్నో రకాలైన ప్రబంధాన్ని అంటే ప్రోగ్రాంని తయారు చేయండి. ఎవరు అదృష్టవంత పిల్లలుగా ఉంటారో వాళ్ళు చదువు పైన చాలా రుచి పెట్టుకుంటారు, చదువుతారు. పాట: మనము ఆ దారిలో వెళ్ళాలి, ఎక్కడ పడేది లేసేది మనకి మనము సంభాలన చేసుకోవాలి. ఓం శాంతి. ఏ విచారం చేస్తూ మధుబనానికి పిల్లలు వచ్చినారు? చదువుకునేకి వచ్చినారా? ఎవరి దగ్గర వచ్చినారు? బాప్ దాదా దగ్గర. ఇది కొత్త విషయం కదా. ఎప్పుడైనా ఇలా విన్నారా? బాప్ దాదా దగ్గర చదువుకునేకి వచ్చినాం. అది కూడా బాప్ దాదా ఇద్దరు కూడా తోడు. వండర్ కదా. మీరు వండర్ఫుల్ తండ్రికి సంతానం. పిల్లలు నా రచయిత మరియు రచన ఒక ఆది మధ్య అంత్యాన్ని తెలుసుకున్నారు. ఇప్పుడు ఆ రచయిత రచన అన్ని మీరు నంబర్ వార్ పురుషార్థానుసారంగా అర్థం చేసుకున్నారు. ఎప్పటి వరకు బతకాలను అప్పటి వరకు ఎంత మీరు ఇతరులకి చెప్తుంటారు అంత ఖుషి మరి భవిష్యత్తు పదవి కూడా దొరుకుతూ ఉంటుంది. ముఖ్యమైన మాట, ఇప్పుడు రచయిత మరియు రచన ఒక ఆది మధ్య అంత్యాన్ని తెలుసుకోవాలి. మనం బ్రాహ్మణీయులు ఇదైతే తెలుసు. అయితే ఎప్పటి వరకు బతకాలో అప్పటి వరకు నిశ్చయం చేసుకోవాలి. మనము బీకేస్ బాబాని ఇంకా ఆస్తి తీసుకొని మొత్తం విశ్వం పైన రాజ్యం చేస్తాం. ఎవరు పూర్తి చదువుకుంటారు, కొందరైతే తక్కువ చదువుకుంటారు. ప్రతి ఒక్క విషయంలో కూడా వేరుగా ఉండరు. మీకు ఇది కూడా తెలుసు. మనము వాళ్ళొక పిల్లలు. మళ్ళీ ప్రశ్న ఎందుకు రావాలి? చదువుకునేది మరి చదివించాలి కదా. దాని అనుసారంగా పదవి కూడా దొరుకుతుంది. బాబా వడిలో వచ్చినాము, నిశ్చయమైంది, మనము రాజ్య భాగ్యానికి అధికారి అయినాము. మళ్ళా చదువులో కూడా రాత్రి పగలంతా వ్యత్యాసం అవుతుంది. కొందరు చాలా మంచిగా చదువుకుంటారు మరే కొందరికైతే ఏమీ అర్థం కాదు. చాలు చదవాలి, చదివించాలి, అంతిమ వరకు నడుస్తూ ఉండాలి. స్టూడెంట్ జీవితము అంతిమ వరకు చదువుకోలేదు అంటే నడీదు కదా. సమయం అయితే ఉంది. మీరు ఎప్పటి వరకు బతుకుతారో చదవాలి, చదివించాలి. మీతో మీరే అడగాలి. మనము ఇతరులకి బాబా రచన ఒక పరిచయాన్ని ఇస్తున్నామా? మనుషులైతే మనుషులు కదా, చూసేదానికి ఎటువంటి వ్యత్యాసం లేదు. శరీరంలో వ్యత్యాసం లేదు. అయితే ఆంతర్యంలో బుద్ధి చదువుని స్మృతి చేస్తుంటారా? ఎంత మనం చదువుకుంటామో అంతే ఖుషి కలుగుతుంది. ఆంతర్యంలో ఉండాలి. మనము కొత్త విశ్వానికి మాలికలవుతున్నాము. ఇప్పుడు మనము స్వర్గముఖ ద్వారానికి వెళ్తున్నాము. హృదయంలో ఎల్లప్పుడూ అడుగుతూ ఉండాలి, నాలా ఎటువంటి వ్యత్యాసం ఉందా? బాబా మనకి తన వాళ్ళగా చేసుకున్నారు. మనము ఎలా ఉండేవాళ్ళు ఎలాగైనా. చదువు పైనే ఆధారం ఉంది. చదువుని ఇంకా మానవుడు ఎంత ఉన్నతంగా అవుతారు. అదంతా కూడా అల్పకాల క్షణభంగురానికి పదవి. దాంట్లో ఏమీ లేదు. ఎలాగా పనికే రాదు. లక్ష్యం అయితే ఏమీ లేదు కదా. ఇప్పుడు ఈ చదువుని ఇంకా మీరు ఎంత ఉన్నతంగా అవుతారు. మొత్తం అటెన్షన్ చదువుపైనే ఇవ్వాలి. ఎవరు అదృష్టంలా ఉంటుందో వాళ్ళ హృదయంలో చదువు కూర్చుంటుంది. ఇతరుల్ని కూడా చదివించేదానికి రకరకాలైన పురుషార్థం చేపిస్తారు. హృదయంలో ఉంటుంది. చదువుకొని వైకుంఠానికి మాలికలు కావాలి. మనుషులను నిద్రపోతుంటే మేల్కొల్పేదానికి ఎంత తల కొట్టుకుంటారు.
ఈ ప్రదర్శిని అన్నీ కూడా ఇంకా ముందు వెళ్తూ ఎన్నో ప్రబంధాన్ని రచిస్తూ ఉంటారు. ఇదైతే ఏమీ లేదు. ఇప్పుడు బాబా పావనంగా చేసేదానికి వచ్చినారు. బాబా ఒక శిక్షణం పైన మనం ధ్యాస అయ్యాలి. ప్రతి విషయంలో సహనశీలంగా ఉండాలి. పరస్పరము కలిసి సంఘటనలో భాషణం చేసి ప్రోగ్రాము రచించాలి. ఒక తండ్రి పైన మనం చాలా మంచిగా చెప్పచ్చు. శ్రేష్టాతి శ్రేష్టమైన భగవంతుడు ఎవరు? ఒక తండ్రి పైన 2 గంటల్లో భాషణం చేయొచ్చు. ఇది కూడా మీకు తెలుసు. తండ్రిని స్మృతి చేసే ద్వారా మనకి చాలా ఖుషి దొరుకుతుంది. పిల్లలు స్మృతి యాత్రల అటెన్షన్ తక్కువ ఇస్తారు. తండ్రిని స్మృతి చేయలేదంటే మనకి లాస్ అయితే అవుతుంది కదా. అన్నిటికీ ఆధారము స్మృతి అయింది. స్మృతిని ఇంకా మనము స్వర్గానికి చేరుకుంటాము. స్మృతి మర్చిపోతే పడిపోతాం. ఈ విషయాలు కొందరికి అర్థమే కాదు. తండ్రి కూడా ఏం చేయలేరు, తండ్రిని కూడా అర్థం చేసుకోలేరు. భలే ఎవరు ఎంతే షో చేయొచ్చు, పూజ చేయొచ్చు, స్మృతి చేయొచ్చు, అయితే అర్థం చేసుకోలేరు కదా. ఇప్పుడు బాబా ద్వారా మీకు చాలా పెద్ద ఆస్తి దొరుకుతుంది. భక్తి మార్గంలో కృష్ణుని యొక్క సాక్షాత్కారం కొరకు ఎంత తల కొట్టుకుంటారు. మంచిది దర్శనమైంది, ఏమైంది? లాభమైతే ఏమీ లేదు కదా. ప్రపంచం చూడండి ఏ విషయాల వైపు వెళ్తుంది. మీరు ఇలాగా చెరుకులో రసాన్ని తాకుతుంటే మనుషులు దానొక పట్టుని లాక్కుంటున్నారు. మీరు చెరుకు రసం అంటే సముద్రాన్ని మీ కడుపులో నింపుకుంటున్నామో అర్ధకల్పము సుఖాన్ని పొందేదానికి. బాకీ భక్తి మార్గంలో ఆ పట్టు ఏమి ఉంటుందో దాన్ని తీసుకొని తింటూ కింద దిగిజారుతూ వస్తున్నారు. బాబా ఎంత ప్రేమంగా పురుషార్థం చేపిస్తారు. అయితే అదృష్టంలా లేదు అంటే అటెన్షన్ కూడా పోదు కదా. స్వయం పైన అటెన్షన్ ఇయ్యరు, ఇతరులకు కూడా ఇయ్యరు. స్వయం అమృతాన్ని తాగుతారు, మళ్ళా కింది పడిపోతారు. ఇటువంటి వాళ్ళు ఎంతోమంది ఇటువంటి నడత నడుస్తారు. పూర్తి చదువుకోలేదు, కరుణాహృదయులు కాలేదు అంటే ఇతరుల యొక్క కళ్యాణం కూడా చేయలేరు. వాళ్ళు ఏ పదవి తీసుకుంటారు? చదవాలి, చదివించాలి, ఎంత ఉన్నతమైన పదవి పొందుకోవాలి. చదువుకోలేరు అంటే ఏ పదవి ఉంటుంది? ఇంకా ముందు వెళ్తూ రిజల్ట్ గురించి కూడా తెలుసుకోరు. మళ్ళా తెలుసుకుంటారు. ఖచ్చితంగా బాబా మనకి ఎంత వార్నింగ్ ఇచ్చినారు. ఇక్కడ కూర్చొని ఉన్నారు, బుద్ధిలా ఉండాలి. మనము అనంతమైన తండ్రి వైపు వెళ్తున్నాం. మనకి పైన ఇంకా బాబా వచ్చి ఈ శరీరం ద్వారా చదివిస్తున్నారు, కల్ప మెనకలాగా. ఇప్పుడు మనము మళ్ళా బాబా తండ్రి సమానంగా తండ్రి సాన్నిధ్యంలో ఉన్నాం. బాబా తోడు మనం కూడా వెళ్ళాలి. బాబా వదిలేసి వెళ్ళరు, బాబా మనల్ని తోడు తీసుకొని వెళ్తారు. ఈ పాత ప్రపంచం అయితే వినాశనం కావాలి. ఈ విషయాలు ఎవరికి తెలియదు కదా. ఇంకా ముందు వెళ్తూ అందరూ అర్థం చేసుకుంటారు. ఖచ్చితంగా పాత ప్రపంచము సమాప్తి కావాలి. ఇక్కడ ఏమీ దొరకదు. ఈ విషయాలు ఎవరికి తెలియదు. అయితే లాస్ట్లో టూ లేట్ అని కూడా బోర్డు వేసిస్తారు. లెక్కాచారము సమాప్తి చేసుకొని అందరూ వాపస్సు వెళ్ళాలి కదా. ఎవరు బుద్ధివంత పిల్లలు అంటారో వాళ్ళకి అర్థమవుతుంది. పిల్లలు వాళ్ళు ఎవరు సర్వీస్ చేసి సేవలని ఉపస్థితులుగా ఉంటారు. తల్లి తండ్రిని ఫాలో చేయాలి. ఎలాగ తండ్రి ఆత్మిక సేవ చేస్తారో అలాగ మనం కూడా చేయాలి. కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అదే ఒక ఆసక్తి ఉంటుంది. బాబా మహిమ చేస్తారు, వాళ్ళలాగా మనం కూడా తయారు కావాలి కదా. టీచర్ అయితే అందరికీ దొరుకుతారు, ఇక్కడైతే అందరూ వస్తారు. ఇక్కడ పెద్ద టీచర్ కూర్చొని ఉన్నారు. బాబాని స్మృతి చేయలేదు అంటే పరివర్తన రాదు. జ్ఞానం అయితే చాలా సహజం. 84 జన్మాలు ఒక చక్రము ఎంత సహజం. అయితే ఎంత తల కట్టుకోవాల్సి పడుతుంది అంటే ఎంత శ్రమ చేయాల్సి పడుతుంది. బాబా ఎంత సహజంగా అన్ని విషయాలు చెప్తున్నారు. తండ్రిని మరియు 84 జన్మాల్ని స్మృతి చేస్తుండండి, అప్పుడు తీరానికి వెళ్ళి చేస్తారు. ఈ ఒక మెసేజ్ అందరికీ ఇవ్వాలి. మీ హృదయంతో అడగాలి, ఎక్కడి వరకు నేను మెసేజ్ ఇచ్చినాను.
ఎంత ఇతరులకి మనం మేల్కొల్తామో అంతే మన పేరు ప్రఖ్యాతమవుతుంది, గిఫ్ట్ కూడా దొరుకుతుంది. అయితే కొల్పలేము కదా, వాళ్ళు మేల్కోలేరు. ఖచ్చితంగా వాళ్ళు పనుకొని ఉన్నారు. మళ్ళా ఉన్నతమైన పదవి కూడా దొరకదు. బాబా ప్రతిరోజు చెప్తారు, తెల్లవారి మీ మొత్తం రోజు ఒక లెక్కాచారాన్ని తీయండి. సర్వీస్ పైనే ఉండాలి. ముఖ్యమైన మాట, తండ్రి ఒక పరిచయాన్ని ఇవ్వాలి. తండ్రి భారతాన్ని స్వర్గంగా చేస్తున్నారు. ఇప్పుడు నరకమే మళ్ళా స్వర్గం అవుతుంది. చక్రం అయితే తిరగాలి కదా. తమో ప్రధానం ఇంకా సతో ప్రధానంగా కావాలి. తండ్రిని స్మృతి చేయండి, అప్పుడు వికారాలు ఇంకా బయటికి వస్తారు. సత్యుగంలో చాలా తక్కువ మంది ఉంటారు. మళ్ళా రావణ రాజ్యంలో ఎంత వృద్ధి అవుతుంది. సత్యుగంలో 9 లక్షలు, తర్వాత మెల్లమెల్లగా వృద్ధి అవుతుంది. జోరు మొట్టమొదలు పావనంగా ఉండేవాళ్ళు వాళ్ళే పతితలైనారు. సత్యుగంలో దేవతలు పవిత్రమైన ప్రవృత్తి మార్గంలో ఉండేవాళ్ళు, వాళ్ళే మళ్ళా అపవిత్ర ప్రవృత్తి మార్గంగా అయినారు. డ్రామా అనుసారంగా ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళా మీరు పవిత్రమైన ప్రవృత్తి మార్గంగా తయారవుతారు. బాబాని వచ్చి పవిత్రంగా చేస్తారు అంటారు కదా. నన్ను స్మృతి చేస్తే వికర్మాలు వినాశనం అవుతుంది. మీరు అర్ధకల్పము పవిత్రంగా ఉండేవాళ్ళు మళ్ళా రావణ రాజ్యంలో పతితలైనారు. ఇది కూడా మీకే తెలుసు. మనమే బిల్కుల్ నయా పైసగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎంత జ్ఞానం దొరుకుతుంది. దీని నుండి మనం ఎలా ఉండేవాళ్ళు ఎలాగైనా. బాకీ ఎవరు ఇతర ధర్మంలో ఉండారో వాళ్ళు కూడా సమాప్తి కావాలి. అందరూ చనిపోవాల్సిందేదే. ఎలాగంటే పశువులు చనిపోతాయి కదా, అలాగే ఎక్కడైనా బరఫ్ పడితే పశు పక్షులు కూడా ఎన్నో చనిపోతాయి. ప్రకృతికి వికోపం కూడా వస్తుంది, అన్నీ సమాప్తి అవుతుంది. అందరూ చనిపోయి ఉన్నారు. ఈ నేత్రం ద్వారా ఏం చూస్తారో అవి మళ్ళా ఉండదు. కొత్త ప్రపంచంలో బిల్కుల్ తక్కువ మంది ఉంటారు. ఈ యజ్ఞం మీ బుద్ధిలో ఉంది. జ్ఞానసాగర బాబా మీకు జ్ఞానం అనే వారసత్వాన్ని ఇస్తున్నారు. మీకే తెలుసు, మొత్తం ప్రపంచం ఒక కచడాగానే ఉంది. మనమే కచడా అనే కల్మషంలా పడి ఉండేవాళ్ళు కదా. బాబా కచడాని ఇంకా బయట తీస్తున్నారు. ఇప్పుడు ఎంత సుందరంగా పుష్పాల్లాగా చేస్తున్నారు. మనము ఈ శరీరాన్ని వదిలేసి ఆత్మ పవిత్రంగా వెళ్తుంది. బాబా అందరికీ ఒకేలాగా చదివిస్తారు. అయితే కొంతమంది బుద్ధి ఒక జడత్వాన్ని పొందింది, కొందరైతే అర్థమే చేసుకోరు. ఇది కూడా డ్రామాల ఫిక్స్ ఉంది. బాబా అంటారు, వీళ్ళ అదృష్టంలా లేదు, నేను తను ఏం చేసేకి సాధ్యం. నేనైతే అందరికీ ఒకేలాగా చదివిస్తాను. చదివే వాళ్ళు నంబర్ వారుగా ఉంటారు. కొంతమంది చాలా మంచిగా అర్థం చేసుకొని ఇతరులు కూడా చెప్తారు. ఇతరుల యొక్క జీవితాన్ని వజ్ర సమానంగా చేస్తారు. కొందరైతే తయారు కాదు. ఉల్టా అహంకారం ఎంతుంది. ఎలాగ సైన్స్ వాళ్ళకి అహంకారం ఉంటుంది. దూరం ఆకాశానికి సముద్రానికి వెళ్ళి చూస్తూ ఉంటారు. బాబా అంటారు, దీన్ని ఇంకా ఏమీ లాభం లేదు కదా, ఊరికే డబ్బులు వేస్ట్ చేసుకుంటుంటారు. పెద్ద చదువుకుంటారు, మళ్ళీ వాళ్ళకి సంబళం కూడా చాలా పెద్దగా దొరుకుతుంది. అంతా వేస్టే కదా. అలా కాదు, బంగారు ద్వారిక కిందనింకా పైనకి వస్తుంది. డ్రామా ఒక చక్రం తిరుగుతూ ఉంటుంది. మళ్ళా ఆ సమయం వచ్చినప్పుడు ఆ మహలన్నీ తయారు చేస్తాము కొత్త ప్రపంచంలో. కొందరికైతే ఆశ్చర్యం అవుతుంది, మళ్ళా అలాగే మహల్ తయారు చేస్తామా? ఖచ్చితంగా బాబా చూపిస్తారు. మళ్ళా ఇలాగా బంగారు మహల్ తయారవుతుంది. అక్కడ బంగారు చాలా ఉంటుంది. ఇప్పటి వరకు కొన్ని స్థానాల బంగారు కొండే ఉంది, అయితే బయటికి తీయలేము. కొత్త ప్రపంచంలో బంగారు అయితే ఖనిజాలు ఇంకా ఉంటుంది. ఇప్పుడైతే అన్నీ సమాప్తి అయింది కదా. వజ్రాలకు కూడా ఇక్కడ విలువ ఎంతుంది, అక్కడ చూడండి అలాగే రాళ్ళలాగా పడి ఉంటుంది. బాబా పిల్లలకి ఎంత వండర్ఫుల్ అయిన విషయాలు చెప్తారు, మళ్ళీ సాక్షాత్కారం కూడా చేపిస్తారు. ఇప్పుడు మీ ఒక పిల్లలు ఒక బుద్ధిలో ఉండాలి. మన ఆత్మలో ఇంటికి వెళ్ళాలి. ఇల్లు వదిలేసి వచ్చి 5000 సంవత్సరాలైంది. దానికి ముక్తిధామం అంటారు.
భక్తి మార్గంలో ముక్తి కొరకు ఎంత తలకాయ కొట్టుకుంటారు. అయితే ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, బాబా తప్ప ఇంకా ఎవరూ ముక్తి ఇయ్యలేరు, తోడు కూడా తీసుకొని వెళ్ళలేరు. ఇప్పుడు మీరు పిల్లలకు బుద్ధిలా కొత్త ప్రపంచమే ఉంది తెలుసు, ఈ కాలచక్రం తిరుగుతూ ఉంటుంది కదా. మీరు ఇతరులు ఇంకా ఈ విషయాలు తెలుసుకోలేరు. బాబాని స్మృతి చేయండి, అందరికీ చెప్తుండండి. బాబాని స్మృతి చేస్తే వికర్మాలు వినాశనం అవుతాయి. బాబా మీకు స్వర్గానికి మాలికలుగా చేస్తారు. మీరు శివ జయంతిని ఆచరిస్తారు. ఎన్ని సంవత్సరాలైంది? 5000 సంవత్సరాలు ఒక విషయం కదా. మీరు స్వర్గవాసిగా అవుతారు. మళ్ళీ 84 జన్మ చక్రాల్ని తిరుగుతూ వచ్చినారు. ఇది డ్రామా తయారైంది. మీకు ఈ సృష్టి చక్రంలా వచ్చి నేను చెప్తుంటాను. ఇప్పుడు పిల్లలకి స్మృతి వచ్చింది, చాలా మంచిగా అర్థం చేసుకున్నారు. మనది చాలా ఉన్నతమైన పార్ట్ కదా. మన ఒక పార్ట్ బాబా తోడు ఉంది. మనం బాబా శ్రీమతం అనుసారంగా బాబాని స్మృతి చేస్తూ ఉండాలి. ఇతరులకు కూడా తండ్రి సమానంగా తయారు చేయాలి. ఎవరు కల్పం వెనుక ఉండేవాళ్ళు వాళ్ళే వస్తారు. సాక్షిగా ఉంటూ చూస్తుండాలి, పురుషార్థం చేపిస్తూ ఉండాలి. సదా ఉమంగంలా ఉండేదానికి ప్రతిరోజు ఏకాంతంలో కూర్చొని మీతో మీరే మాట్లాడుకోండి. బాకీ కొద్ది సమయం అశాంతి ప్రపంచంలో ఉంటాం. మళ్ళా అశాంతి అని పేరే ఉండదు. ఎవరు నోటి ద్వారా చెప్పలేరు మనసుకి శాంతి ఎలా దొరుకుతుంది. శాంతి కొరకు శాంతిలా తీసుకుని వెళ్తారు శాంతి సాగరుడు ఒకే బాబా. ఎవరు కూడా ఇటువంటి వస్తువు ఇయ్యలేరు. ఇటువంటి విషయాలు మీ బుద్ధిలో ఎల్లప్పుడూ తిరుగుతూ ఉండాలి. రచయిత మరియు రచనని తెలుసుకోవాలి. ఇది ఒక జ్ఞానం కదా. వాళ్ళు శాంతి కొరకు, ఇది సుఖం వరకు. శాంతి సుఖము రెండు కావాలి కదా. సుఖాన్ని కొరకు ధనం కావాలి. ధనం లేదు అంటే మనిషి ఏ పని కూడా రాదు. దానికోసము మానవుడు ఎంత పాపాలు చేస్తాడు. బాబా అనంతమైన ధనం ఇస్తారు కదా. స్వర్గము బంగారైతే నరకము రాయిగా ఉంది. अच्छा मीठी मीठी सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारण కొరకు ముఖ్య సారం. సమయాన్ని తీసి ఏకాంతంలో మీతో మీరే మాట్లాడుకోండి. మిమ్మల్ని ఉమంగ ఉత్సాహంలో తాండి. మీ సమానంగా చేసుకునే సేవ తోడు సాక్షిగా ఉంటూ ప్రతి ఒక్క పాత్రాన్ని చూసే ఒక అలవాట చేసుకోండి. రెండోది, బాబాని స్మృతి చేసుకొని మిమ్మల్ని మీరు సుధారణ చేసుకోండి. మీ హృదయంతో అడగాలి, నేను మెసెంజర్గా ఉండానా? ఎంతమందిని నా సమానంగా చేసుకున్నాను? ఈరోజు వరదానం. శ్రేష్ఠ పురుషార్థం ద్వారా ఫైనల్ రిజల్ట్లో ఫస్ట్ నంబర్ తీసుకునే వాళ్ళు వెగరే పక్షి భవ. ఫైనల్ రిజల్ట్లో ఫస్ట్ నంబర్ తీసుకునే కొరకు హృదయంలో అవినాశి వైరాగ్యం ద్వారా ఏం అయిపోయిందో ఆ విషయాన్ని, సంస్కారం అనే ఇత్తనాన్ని కాల్చేయండి. అమృత వేళని ఇంకా రాత్రి వరకు ఈశ్వర్య నియమాలు మర్యాదలు సదా పాలన చేసే ఒక వ్రతాన్ని తీసుకోండి. మరియు మనసా ద్వారా వాచా ద్వారా సంబంధ సంపర్కం ద్వారా నిరంతరంగా మహాదానిగా కాండి. పుణ్యాత్మలయ్యే దాన పుణ్యాలు చేస్తూ ఉండండి. ఎప్పుడు ఇటువంటి శ్రేష్టమైన హైజం చేసి పురుషార్థం చేస్తారో అప్పుడే వెగిరే పక్షి అయ్యి ఫైనల్ రిజల్ట్లో నంబర్ 1 కాగలరు. స్లోగన్ అయింది. వృత్తి ద్వారా వాయుమండలాన్ని పవర్ఫుల్గా చేసేవాళ్లే లాస్ట్ పురుషార్థం ఒక సేవ. వృత్తి ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేసేది లాస్ట్ పురుషార్థం ఒక సేవ. అవ్యక్త ఇషారా. ఆత్మిక రాయల్టీ మరియు ప్యూరిటీ అనే పర్సనాలిటీ ధారణ చేయి. విశేష ఆత్మలు మరియు మహాన్ ఆత్మలు దేశము విశ్వముఖ వ్యక్తిత్వము అంట చెప్తారు. పవిత్రత అనే వ్యక్తిత్వం అంటే ప్రతి కర్మంలో మహానత మరియు విశేషత.
ఆత్మిక పర్సనాలిటీ ఉండే ఆత్మలు తన శక్తి, సమయాన్ని, సంకల్పాన్ని వ్యర్థం చేయరు, సఫలం చేస్తూ ఉంటారు. ఇలాగా పర్సనాలిటీ ఉండేవాళ్ళు చిన్న చిన్న విషయాలు మనసు బుద్ధిని బిజీ చేయలేరు. ఓం శాంతి.